ఇది యానంలో ఉన్న ఈఫిల్ టవర్. పైనుంచి వ్యూస్ చూస్తే చాలా అందంగా ఉంది కదా. పైకి వెళ్లే కొలది ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈవినింగ్ సన్సెట్ అయితే అదిరిపోతుంది. మీరు దీనిపైన ఉన్నంతసేపు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. యానం మొత్తం తిరగకుండానే ఈ పైనుంచి మీరు అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యానం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం అయితే ఇది ఉంటది. గాడిమాగ వెళ్లే దారిలో మీకు ఇది కనిపిస్తుంది. మీరు ఎంట్రీ ఫీ కూడా ఇందులోనే చూడొచ్చు. కింద నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కదా, కానీ పైనుంచి చూస్తే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. అసలు దీని పేరు యానం ఆబ్లిక్స్ టవర్, కానీ అందరూ దీన్ని యానం ఈఫిల్ టవర్ అనే అంటారు. నేను మీకు చూపిస్తున్న మినియేచర్ అసలు ప్లాన్ అయితే అది. ఇది కట్టి చాలా ఇయర్స్ అవుతున్నా దీని యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయినా దీని ముందు భాగం ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. మీరు పైకి ఎక్కాలంటే ఖచ్చితంగా నడుచుకునే వెళ్ళాలి, ఎందుకంటే లిఫ్ట్ పనిచేయట్లేదు. మీరు సెకండ్ టవర్ ఎక్కేసరికి ఖచ్చితంగా దాహం వేస్తుంది కాబట్టి మధ్యలో రెస్టారెంట్లా కాకపోయినా మీకు కావాల్సిన కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడి నుంచి చూస్తే వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే యానం ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పటికీ అదైతే ఓపెన్లో లేదు. ఈ మెట్లపై నుంచి వెళ్ళడం కూడా ఒక రకమైన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న పాయింట్ ఏదైతే ఉందో ఈ టవర్లోనే హైయెస్ట్ పాయింట్. ఈవినింగ్ టైం సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైట్ మెల్లగా తగ్గుతూ స్కై కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ వ్యూ చూస్తుంటే టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. మీకు కనిపిస్తున్న స్కూల్ ఉంది కదా, అక్కడ చూడండి. మనకి ఇక్కడ నుంచి చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తున్నారో మీరు దాన్ని బట్టి చూస్తే దీని హైట్ ఎంత ఉంటే గెస్ చేయండి. యానం ఊరు పైనుంచి ఎంత క్లియర్గా ఉందో చూసారు కదా. ఇది ఒక రకమైన ఈగిల్ ఐ వ్యూ అని చెప్పొచ్చు. మీకు కనిపించేది ఏంటో గెస్ చేయండి. అది సముద్రం మరియు గోదావరి కలిసే ప్రాంతం. ఈ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ టవర్ యొక్క నీడని చూడండి ఎంత దూరంగా వెళ్ళిందో. మీరు ఆ బైక్ని చూస్తే చెప్పేయచ్చు దీని హైట్ ఎంత ఉంటుందో.
లోపల నుంచి చూస్తే మీకు వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. నేను ఈ వీడియోలో మీకు చూపించింది జస్ట్ 50% మాత్రమే. మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో రండి. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఇదే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. నచ్చితే ఒకసారి వెళ్ళి అవి కూడా ఒకసారి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.